పీసీఓఎస్తో బాధపడుతున్న వారికి ఇన్ ఫ్యూచర్ అంటే వారు గర్భం దాల్చడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే నీకు పీసీఓఎస్ ఉందా, అయితే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం చాలా కష్టమమ్మా అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా అలా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నేను కొంతమంది ఇలా పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు డాక్టర్. మీరు వినే ఉంటారు, ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. పీసీఓఎస్ ఉందండి మా అమ్మాయికి, ఇలా కొంచెం అన్వాంటెడ్ హెయిర్ కనిపించినా కానీ అడుగుతారు. అడిగే వద్దండి, మాకు మా అబ్బాయికి పిల్లలు మేము చాలా చూస్తున్నాం, మాకు మనవరాలు కావాలి, అమ్మాయికి ఇట్లా థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఉన్నా మాకు వద్దు అని అలా అమ్మాయిలు వద్దనుకొని వెళ్ళిపోవడం. తర్వాత వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే మీద పడడం, అది క్యూర్ కాకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. డాక్టర్ మీరేమంటారు ఇంత పెద్ద ప్రాబ్లం గురించి? పీసీఓఎస్ ఉన్న మహిళలకందరికీ కూడా నేను ఒకటే సలహా చెప్తాను. పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టాలని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా సంబంధం లేదు. 10 మంది పీసీఓఎస్ ఉన్నటువంటి వాళ్ళల్లో కంపల్సరీ 4-5 మందికి అయితే కంపల్సరీ పిల్లలు పుడతారు. ఓకే, అంటే కంపల్సరీ అంటే కనుక డీప్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, మీడియం లెవెల్లో ప్రాబ్లం ఉందా, సివియర్ ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లాన్ని వాళ్ళ బాడీ కెపాసిటీ తట్టుకునే లోపల ఉందా, లేకపోతే కనుక దాన్ని ఓవర్కమ్ చేసి రావట్లేదు దాన్ని బట్టి ఉంటుంది జనరల్గా. సో కంపల్సరీ లేదు. ఒకవేళ పీసీఓఎస్ వచ్చినంత మాత్రాన సైకలాజికల్గా మనం ఫిక్స్ కావద్దు పిల్లలు కారు అని. అది ఇట్ ఈస్ వన్ డిస్టర్బెన్సే అది. ఒకప్పుడు మనం ఇప్పుడు ఈ యొక్క ల్యాబొరేటరీ టెస్ట్లు అవన్నీ కూడా దాన్ని ఒక హైలైట్ చేసేసి పీసీఓఎస్ అనేది ఒక పెద్ద భూతంలాగా అసలు పీసీఓఎస్ ఉంది కాబట్టి నా పిల్లలు పుట్టారని మనం ఫిక్స్ చేసి పెడుతున్నాయి. అవును, మన మైండ్ని సైకలాజికల్గా బ్లాక్ చేస్తున్నాయి. రాంగ్ అది. పీసీఓఎస్ని కొన్ని కేసెస్లో డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని కేసెస్లో లైఫ్ స్టైల్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని కేసెస్లో సో హోమియోపతి తోటి పూర్తిగా మనం బెటర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రూట్ లెవెల్ని ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ, నాట్ ప్రాబ్లం ట్రీట్ చేయడం లే, ప్రాబ్లం కారణాన్ని ట్రీట్ చేస్తున్నాం. దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఇన్ ది హోమియోపతి సిస్టమ్. కాబట్టి మీరు ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతే మళ్ళీ వస్తుంది. ఓకే, అంతే కదా. రూట్ ని ట్రీట్ చేస్తారు, రూట్ కాజ్ ని మనం ట్రీట్ చేయాలి. ఇంపార్టెంట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ ది సిస్టమ్. అందుకే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పీసీఓఎస్ కి కాంపిటీషన్ గా థైరాయిడ్. పీసీఓఎస్ ఎంత ఫేమసో థైరాయిడ్ కూడా అంతే ఫేమస్. హైపర్ మళ్ళీ హైపో, దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. అంటే హైపోలో చాలా చేంజెస్ ఉన్నాయి. దాంతో మళ్ళీ అదే ప్రాబ్లం, మెడల్ మొత్తం నల్లగా అయిపోవడం, చాలా అంటే ఫ్యాట్గా అయిపోవడం, చెమటలు పట్టడం, కొంచెం చూడ్డానికి అంత సరిగ్గా ఫేస్ ఉండకపోవడం కానివ్వండి, చెమటలు పట్టడం, ఇలా ప్రాబ్లం కూడా ఉంటుంది సార్. దాంతోపాటు ఆటోమేటిక్గా వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. ఈ ఐయుఐ IVF అని వాటి సెంటర్స్ చుట్టూ తిరుగుతారు. ఆ సెంటర్స్ చుట్టూ తిరిగాక థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అందుకే నీకు కష్టమవుతుంది, అందుకే ఫెయిల్ అవుతుంది, అందుకే నీకు కావట్లేదు అని డాక్టర్స్ చెప్పడం, వీళ్ళు మళ్ళీ ట్రై చేయడం, అది కాకపోవడం, దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియకపోవడం, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్కి మనకు హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, సాధ్యమంటారా? అసలు పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మనం పేర్లు పెట్టుకుంటామే కానీ హార్మోన్ వ్యవస్థ అనేది డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అది థైరాయిడ్ రావచ్చు, పీసీఓడి రావచ్చు. ఇప్పుడు థైరాయిడ్ రావడం అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. ఎవరికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అంటే కనుక ఎవరైతే ఎక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడతారో, బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కోసం అని చెప్పేసి మెడిసిన్స్ వాడతారో వాళ్ళకు ఈ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో థైరాయిడ్ రావాలన్నా సరే మన సిస్టంలో డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. పీసీఓడి ఎలాగైతే మనం అనుకున్నాం ఇందాక, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. సో వీటంతా కూడా థైరాయిడ్ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ కూడా ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి కూడా. థైరాయిడ్ అనేది కూడా ఒక ప్రాబ్లం అంతే. ఇట్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్. మనం యూఆర్ ట్రీటింగ్ టోటల్ సిస్టమ్. బార్డర్ లైన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి అయితే కొన్ని వేల కేసెస్ మనం ట్రీట్ చేయడం జరిగింది. బార్డర్ లైన్ థైరాయిడ్ అంటే కనుక అప్పుడప్పుడే థైరాయిడ్ వచ్చింది, మళ్ళీ తొందరగా వెళ్ళిపోయింది. సో లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ కేసెస్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అటప్పుడు అలోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ హోమియోపతి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది, లో లెవెల్లో ఉంది అది. దాన్ని మనం వెంబడే పికప్ చేసుకోవాలంటే ఆ రూట్ కాజ్ స్టేజ్ సివియారిటీని బట్టి ఉంటుంది. రూట్ కాజ్ ట్రీట్ చేస్తే కానీ దీన్ని ట్రీట్ చేయలేము. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఏమైందంటే కనుక చాలా మంది కూడా ఈ యొక్క భయానికి పెళ్లి చేసుకోవడం మానేస్తారు. ఫస్ట్ పాయింట్. ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు, పెళ్లి కాలేదు డిమోటివేట్ వెళ్తారు. ఎందుకంటే ఒకసారి వయసు అయిపోయినాక 25 to 35 years పీరియడ్ లేడీస్కి, ఆ పీరియడ్ ఈజ్ 10 yearsలో కనుక మీకు పెళ్లి కాకపోతే 35 yearsకి ఇంకా మీరు జీవితంలో ఇంకంతకంటే కూడా మేజర్ లాస్ కావాల్సి వస్తుంది. లైఫ్ అనేది ఒక తోడు లేకపోతే
తోడు లేకపోతే ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో ఉండేది. నాట్ అబౌట్ అంటే మామూలుగా ఏదో ఇంటర్నల్ గా ఫిజికల్ ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రాబ్లం కూడా మళ్ళీ వస్తుంది. మీ ఫిజికల్ ప్రాబ్లం కోసం మీ మెంటల్ ప్రాబ్లం కూడా తెచ్చుకుంటారు. సైకలాజికల్ గా చాలా డిప్రెషన్ లో పిల్లలు అనేది లైఫ్ స్టైల్ వేరు, పిల్లలు వేరు గుర్తుపెట్టుకోండి. మనం అంటే కనుక పిల్లలు అనేది మనం డిస్టర్బెన్స్ చేయకపోతే న్యాచురల్గా పిల్లలు పుడతారు. ఓకే, ఇట్ ఈస్ అ నేచర్, ప్రకృతి యొక్క సిస్టమ్, దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన వరము. ఈ భూమి మీద మీరు ఫీమేల్ మీరు మేలు ఎందుకు అయ్యారంటే కనుక ఫీమేల్ పని ఏంటి? పిల్లలు పుట్టించడం, పిల్లలు పుట్టడం. సో ఏదైనా ఒక మనిషికి ఏ జీవికైనా సరే ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. రిప్రొడ్యూస్ ఫర్టిలిటీ అనేది ఒక ప్రకృతి యొక్క సంపద, ప్రకృతి యొక్క సంపద ఇది. ఈ సంపద మనం డిస్టర్బ్ చేస్తున్నాం దీన్ని. అన్వాంటెడ్ మెడిసిన్స్, అన్నెసెసరీ మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, పౌడర్స్ లేనిపోయినన్ని రాసి మనం అసలుకు మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేసే కొద్దీ ఈ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, ఈ పీరియడ్ డిస్టర్బెన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ప్రతి ప్రాబ్లం. ఎందుకంటే ఒక్క హార్మోన్ అనేది ఇంకొక హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, ఇదంతా కూడా ఒక సైకిల్. హార్మోన్ సిస్టమ్ అనేది ఒక సైకిల్. ఈ యొక్క సైకిల్లో ఏ ఒక్క పుల్ల డిస్టర్బ్ అయినా మీరు సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మీకు వచ్చేటువంటి పీరియడ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం పీరియడ్స్కి మెడిసిన్ వాడాలా, ప్రాబ్లం ట్రీట్ చేసుకోవాలా? ప్రాబ్లం చాలా మంది చెప్తాను కదా, పీరియడ్స్ రాలేదని చెప్పేసి పీరియడ్ మెడిసిన్ వాడుతున్నారు, లేదా పీరియడ్స్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి దాన్ని ఆపడానికి ముందు వాడతారు. బట్ దాని వెనకాల జరిగేటువంటి భయంకరమైనటువంటి ఈ వ్యాధుల సపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆలోచించాలి ఫస్ట్. అక్కడ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. అది ట్రీట్ అయితేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది ట్రీట్ అయితేనే మీ పిల్లల యొక్క ఫర్టిలిటీ అంతా కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. అది ట్రీట్ అయితేనే పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు, నేచురల్ విషయాలు. ఒక చిన్న ప్రాబ్లము ఒక పెద్ద ప్రమాదకరంగా మారిపోతుంది. ఇప్పుడు చాలా మందికి అవగాహన అనేది లేదు డాక్టర్. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందా, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, కడుపు నొస్తుందా, సరే వెళ్ళా ఇంజెక్షన్ వేసుకుని తగ్గిపోతుంది అని ఆ విధంగానే చూసినాడు. అసలు ట్యాబ్లెటే ఆలోచన లేకపోతే, ట్యాబ్లెటే అవైలబుల్ లేకపోతే ఇంకో 2 రోజులు తగ్గిపోతుంది. అంతే కదా, మీరు 2 రోజులు టైం ఇచ్చారు, ఇంకో 2 రోజులు టైం ఇస్తే తగ్గిపోతుంది. అసలు జ్వరం అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? జ్వరం రావడం అనేది మంచి విషయమా చెడ్డ విషయమా? అసలు మన బాడీలో ఒక ఇన్ఫెక్షన్ ప్రవేశించిందంటే మన బాడీ లక్షణాలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అది గినుక లేకపోతే మీ జ్వరం అనేది మీ బాడీకి బెటర్ చేయడానికే వస్తుంది. మీ యొక్క సిస్టమ్ను ఫైట్ చేస్తుంది. అది ఇన్ఫెక్షన్ మీ సిస్టమ్, ఈ 2 ఫైటింగ్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ గెలవాలా, సిస్టమ్ గెలవాలా అనేటువంటి దాంట్లో కొంచెం టైం ఇస్తే ఇన్ఫెక్షన్ ఎట్లా ఓడిపోతుంది, సిస్టమ్ గెలుస్తుంది. మనం దీనికి టైం ఇవ్వకుండా ఈ సిస్టమ్ని పక్కన పెట్టేసి మనం ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వాడి దీన్ని ఇన్ఫెక్షన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాం మనం. అంటే సార్ జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవద్దంటారా? వేసుకోవద్దు, అసలు టాబ్లెట్ అవసరం లేదు. ఏం అవసరం అండి, మీ బాడీ ఈజ్ అ వండర్ఫుల్ బాడీ. మీ బాడీ అనేది అసలు యూనివర్స్లో ఎక్కడటువంటి మీ ఆస్తులు కాదు, మీ ప్రపంచం కాదు, ఏదైనా కానీ యువర్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్. యువర్ బాడీ ఈజ్ సో మ్యాజిక్. ఒక సింగిల్ సెల్ నుంచి ఒక పెద్ద బాడీ వచ్చినప్పుడు దానికి తెలీదా పీసీఓడి రాకూడదని? దానికి తెలీదా హార్మోన్ సిస్టమ్ కరెక్షన్ చేసుకోవాలని? మీరు డిస్టర్బ్ చేయకపోతే, ఆ ప్రాసెస్ని మీరు ఆ గ్రోత్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయకపోతే, ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయకపోతే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు పీసీఓఎస్కి థైరాయిడ్కి సమస్య కూడా అంటే అలోపతిలో కాని వాళ్ళకు హోమియోపతిలో కూడా చాలా బెస్ట్ ఉన్నాయని చెప్పారు. అవును, దానికి తగ్గట్టుగా ధీటుగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. అసలు అంటే అలోపతిలో ఏమైందంటే కనుక ఈరోజు ఫీమేల్ ఫర్టిలిటీ కానివ్వండి, స్త్రీలో వచ్చేటువంటి ఈ యొక్క సంతానం లేని సమస్యలు కానివ్వండి, మీకు ఇంకా పెయిన్ఫుల్ మెథడ్సే కానీ కాంప్లికేటెడ్ మెథడ్సే కానీ మీకు సమస్యను, మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇంకా డిస్టర్బ్ చేసి మీకు ఏదో పిల్లని పుట్టించేసి ఆ పిల్లోడు కూడా సరిగా ఏదైనా డిస్టర్బెన్స్తో పుట్టడమో లేకపోతే ఇంకా ఉండడం జరిగి మీ ఆరోగ్యం ఇంకా నెక్స్ట్కు ఇంకా వరస్ట్ అయ్యే కండిషన్ ఉంటుంది. ప్రాబ్లం ట్రీట్ చేసేది కాదు. అసలు అలోపతి మెడిసిన్స్ వలన మీకు టెంపరీగా ఆ యొక్క ఫర్టిలిటీ ఒకవేళ వచ్చినా సరే మీ హెల్త్ ఎవరు రెస్పాన్సిబుల్?